ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పీడ్ తగ్గిందా? బీజేపీ చీఫ్ గా ఉన్నప్పుడు బండి స్పీడ్ కు ఎదురే ఉండేది కాదు. ప్రత్యర్థులపై పంచ్ డైలాగ్స్ తో విరుచుకుపడే బండి దూకుడు తగ్గడానికి కారణం ఏంటి? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయ్యాక స్పీడ్ తగ్గించుకున్నారా, లేక ఇంకేదైనా కారణం ఉందా? మళ్ళీ పాత పోస్ట్ కోసం ప్రయత్నిస్తున్నారా? తెలంగాణ రాజకీయాల్లో మరోసారి క్రియాశీల పాత్ర పోషించాలనుకుంటున్నారా? అసలు బండి ఆలోచన ఏంటి? వాచ్ ది స్టోరీ. కరీంనగర్ ఎంపీగా, తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ పార్టీని పరుగులు తీయించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి కాషాయ సేనలో జోష్ నింపారు. ఏడాదిలో 40కి పైగా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రెండోసారి పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించారు. అధికారంలోకి వచ్చేస్తామన్నంత జోష్తో ఉరుకులు పరుగులు పెట్టిన కాషాయ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లతో సరిపెట్టుకుంది. లోక్సభ ఎన్నికల్లో కూడా 8 సీట్లు సాధించి రాష్ట్రంలో పునాదులు గట్టిగానే ఉన్నాయని బీజేపీ నిరూపించుకుంది. 8 మంది ఎంపీలు గెలవడంతో రాష్ట్రంలోని కాషాయ సేనలో మళ్లీ జోష్ పెరిగింది. ఎంపీలుగా గెలిచిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు మోదీ కేబినెట్ లో బెర్తులు దక్కాయి. గత ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇటు పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. దీనికి తోడు ఇటీవల కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించారు. 3 బాధ్యతల మధ్య కిషన్ రెడ్డి సతమతమవుతున్నారు. అందువల్ల రాష్ట్ర పార్టీ పగ్గాలను మరొకరికి ఇస్తారంటూ కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇంతవరకు మార్పు జరగలేదు. ఇంతలో బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఉండదు. పార్టీ సభ్యుల నుంచి ఎన్నిక ద్వారానే పార్టీకి కొత్త చీఫ్ వస్తారని హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. కరీంనగర్ ఎంపీగా రెండోసారి గెలిచిన బండి సంజయ్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. పార్టీ చీఫ్ గా ఉన్న సమయంలో పంచ్ డైలాగ్స్ తో విరుచుకుపడిన బండి సంజయ్ ఇటీవల ఒక్కసారిగా సైలెంట్ కావటం చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య పెద్దగా ప్రెస్ మీట్స్ కూడా నిర్వహించడం లేదు. బయట కూడా తక్కువగానే మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి మీడియాతో మాట్లాడి లేనిపోని తంటాలు తెచ్చుకోవద్దని అనుకుంటున్నారట. అందుకే బండి సంజయ్ కొంత దూకుడు తగ్గించినట్లు టాక్ నడుస్తోంది. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి దగ్గరలోనే బండి సంజయ్ తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని క్యాడర్ కు అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బండి సంజయ్ లాంటి నేతకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ పుంజుకుంటుందనే వాదన కాషాయ సేనలో వినిపిస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసిన తరువాత రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. అయితే రాష్ట్ర బీజేపీ పగ్గాలు బండి సంజయ్ కు అప్పగించాలనే డిమాండ్లు ఇటీవల క్యాడర్ నుంచి బాగా పెరుగుతోంది. మరి కమలం పార్టీ అధినేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.